మరి ఆరాధన కొరకు అలాగే మరొకల ఆరాధన కొరకు ఈ ప్రాంతంలో మరి అందరూ అక్కడికి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాను. మంచిది, మీరు వచ్చారు, ధన్యులు. బిడ్డ హెప్సిబా వచ్చింది, అలాగే మంగత తన కూడా అడ్డంకులే మందిరానికి రావటానికి దేవుడు నడిపించాడు. ఆయనకైనా వందనాలు చెల్లిద్దాం. మంచిది, వాక్య భాగంలోకి వెళ్దాం. 108వ దావీదు కీర్తనలో నుంచి గత కొన్ని వారాలుగా ఎన్నో అమూల్యమైన సత్యాలు పరిశుద్ధ దేవుడు చదువు మొదటి నుంచి 6 వచనాలు చదువుకున్నాం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేయుదును. నా ఆత్మ పాడుచు గానము చేయి. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకోను. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు. మంచిది. ఈ కీర్తన 2 కీర్తన అనుసంధానం, 2 కీర్తనలు కలిపి ఒక కీర్తనగా రచించబడింది. మరి పోయినసారి 4వ వచనం కూడా ధ్యానం చేసేసాం. 4వ వచనంలో ఆయన కృప, ఆయన సత్యం. ఆయన కృప అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఆయన కృప సత్యాన్ని ఈ లోకానికి దేవుడు ఏ రీతిగా మన కొరకు వ్యక్తపరిచాడు, బయలుపరిచాడు, ఏ రీతిగా దాన్ని సంపూర్తి చేసి వాక్యంతో మనుషులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ రీతిగా మనకు అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కలిగే ఆత్మ సంబంధమైన మేలు ఆశీర్వాదాలు ఏంటో మనం పోయినసారి ధ్యానం చేశాం. మంచిది. ఈ 4, 5, 6 వచనాల్లో మొత్తం 3 అంశాలు. 1 ఆయన కృప, 2 ఆయన సత్యము, 3వది ఆయన ఔన్నత్యం, అంటే ఆయన మహోన్నతమైన స్థితి. అదే అంటున్నాడు ఇక్కడ 5వ వచనంలో, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను నువ్వు కనపరుచుకో, నిన్ను నీవు కనపరుచుకో అని అంటున్నాడు. కాబట్టి దినాన్ని ఆయన ఔన్నత్యాన్ని గురించి కొంతవరకు ధ్యానం చేద్దాం. దేవుని ఔన్నత్యం ఉంది, క్రీస్తు ఔన్నత్యం ఉంది, క్రీస్తులో పరిశుద్ధులకు ఔన్నత్యం. 3 అంశాలు చెప్పండి. మహోన్నతుడైన దేవునికి ఔన్నత్యం, అది వాక్యం ద్వారా మనకి ఏ విధంగా వ్యక్తపరచబడింది అదే చూద్దాం. 2వది ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఔన్నత్యం, దేవుడు ఆయనను ఏ రీతిగా మహిమపరిచి ఏ స్థితిలో ఉంచాడు, ఆయన ఔన్నత్యాన్ని కూడా మనము ధ్యానం చేద్దాం. అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులకు ఔన్నత్యం. ఈ 3 అంశాలు మనము ధ్యానం చేద్దాం. చూద్దాం. మొదటిది దేవునికి ఔన్నత్యాన్ని మనం చూద్దాం. కీర్తనలు 21వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను
హెచ్చించుకొను. అప్పుడు మేము ఏం చేస్తాం? మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును మేము కీర్తించడము. మనం చదువుదాం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము ధ్యానం చేస్తాం. ఆయన ఔన్నత్యాన్ని భక్తుడు ఏమన్నాడు? దేవా యెహోవా, నీ బలాన్ని బట్టి నిన్ను నువ్వేం చేసుకోలేదు. అదే కదా 5వ వచనంలో కూడా ఏమన్నాడు? యెహోవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను నువ్వేం చేసుకోవాలి. ఈ వచనం అర్థం కావాలంటే మొదటి వచనం చదువుకోవాలి. చూడండి, మొదటి వచనం ఏమన్నాడు? యెహోవా రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణ బట్టి ఆడెంతో హర్షిస్తున్నాడు. అతని మనోనిష్టము నీవు సఫలము చేయించున్నావు. అతని పెదవుల్లో వచ్చిన ప్రార్థనలో మాట అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతను ఎదుర్కొచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు. దేవుని ఔన్నత్యం. ఇక్కడ రాజు అంటున్నాడు. ఇక్కడ రాజు అంటే దావీదును సూచిస్తున్నప్పటికీ ఆత్మ సంబంధమైన రాజు ఎవరు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. అర్థమవుతుంది మీకు? యెహోవా రాజు నీ బలాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడట? కాబట్టి నీ బలాన్ని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో అంటున్నాడు భక్తుడు. ఆయన బలాన్ని బట్టి ఆయన నామం ఈ లోపల ఏం చేయబడాలి? మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. మొదటి వచనం ఏమన్నాడు? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించు. ఇక్కడ రాజు దావీదును సూచిస్తున్న ఆత్మ సంబంధమైన రాజు. రాజెవరు? మన ప్రభు అయిన క్రీస్తు. దేవుడు క్రీస్తులోనే తన బలాతిశయాన్ని ఈ లోపల వినియోగపరిచాడు. దేవుడు తన బలాతిశయాన్ని ఆయన బిడ్డల కొరకు, ఆయన ప్రజల కొరకు ఎవరు వినియోగపరిచాడు? ఆయన కుమారుడు యేసుక్రీస్తును ఏం చేశాడైనా వినియోగపరచబడింది. ఆ రీతిగా మనుషులకు దేవుని యొక్క రక్షణ సిద్ధపరిచాడు. ఆ విధంగా ఏం చేశాడైనా మనుషులకు దేవుని యొక్క రక్షణ. అదే కదా మనం చదువుకున్నాం. మరో చదువుదాం 108లోకి. ఏమంటాడు ఇక్కడ? నీవు ఆకాశము కంటే అత్యున్నతుడుగా నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ఇందులో ఒక అమూల్యమైన శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే, ఆ రాజు ఆయనలో వినియోగపరచబడిన దేవుని యొక్క బలాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడు. ఆ రాజు దావీదును సూచిస్తున్నప్పటికీ ఆ రాజు ఎవరు? మన ప్రభు అయిన ఆత్మ సంబంధం. మనం ఆలోచన చేద్దాం. దావీదులో జరిగిన ఇవన్నీ లోక సంబంధమైనవి కదా. దావీదులో జరిగిన విజయాలన్నీ ఈ లోక సంబంధమైనవి. కాబట్టి ఈ లోక సంబంధంలో దేవుడు ఆయన బలాతిశయాన్ని దావీదు ద్వారా ఎన్నో విజయాలు ఆయనకి ఏం చేశాడు? ఇచ్చాడు. అది దేనికి సూచనగా ఉంది? ఆయన కుమారుడు యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ రాజునందు నీ కొరకు నా కొరకు ఆయన బలాతిశయాన్ని వినియోగపరిచి మన శత్రువు యొక్క తలను చితకొట్టి మన పాదాల కింద. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మళ్ళీ చదువు, నీ బలం బట్టి
నిన్ను హెచ్చించుకో. నీ బలాన్ని బట్టి నిన్ను నీ ఘనతను కనపరచు అని అర్థం అట. హెచ్చించుకోవడం ఏంటి? మన దేవుడికి సలహా ఇవ్వడం కాదు. అయ్యా నీ బలాన్ని బట్టి మాలో మా జ్ఞానం ఏం చేయాలి? ఘనపరచుకో అని మనం అర్థం చేసుకోవాలి. మంచిది. మీకు అర్థమైందా ఇది? మరోసారి చెప్తాను. ఇక్కడ రాజు దావీదును సూచిస్తున్నప్పటికీ ఆత్మ సంబంధముగా రాజు క్రీస్తు ప్రభువు. దేవుడు క్రీస్తులోని ఆయన బలాతిశయాన్ని ఏం చేశాడైనా వినియోగపరిచాడు. దేని కొరకు? ఆయన రక్షణ ఏర్పాటు, ఆయన సంకల్పమైన రక్షణ ఏర్పాటు మన కొరకు ఏమైనదో ఆయనలో ఆయన బలాతిశయాన్ని వినియోగపరచడం ద్వారా ఈ లోకంలోకి ప్రజలకు ఏమొచ్చింది? విమోచన, రక్షణ దేవుడు సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా మనుషులకు ఏం చేశాడు? అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ రీతిగా మనుషుల యొక్క రక్షణ ఆ దేవుని కార్యం బట్టి అతడు ఏం చేస్తాడైనా ఎంతో హర్షిస్తున్నాడు. ఆ రీతిగా దేవుని కార్యం ఆయనలో కనపడతాడు బట్టి ఆ రాజు ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడు. ఆ రాజు ఏం చేస్తాడైనా సంతోషిస్తున్నాడు. చూడండి, కొన్ని వచ్చాను చూపిద్దాం. ఎఫెసీ పత్రిక ఆయన బలాతిశయం ఏ రీతిగా వినియోగపరచబడింది భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఆయన బలాతిశయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అధ్యాయం 17-19 కలిసి ఉంది. మొత్తం చదువుకుందాం. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన చూసారా? ఆ పిలుపు వలన అంటే అర్థమైందా మీకు? ఆయన ఎందు నిమిత్తం క్రీస్తును మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ ఆయన మనల్ని పిలవడం ద్వారా దేని వరకు పిలుచుకున్నాడు? ఆయనతో పాటు కూర్చొని పెట్టడానికి. దేని పిలుచున్నాడు? ఆయన ఏర్పాట్లో మనం ఎందుకు పిలుచున్నాడు? ఆయన ఎందుకు నియమించుకున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? నిన్ను నన్ను రక్షించి ఆయన కుమారుడు యేసు క్రీస్తునందు ఆయన సింహాసనం ఎదుట నిన్ను నన్ను కూర్చుండి పెట్టడానికి. అది మనం చూడలేదు, ఇప్పుడు చూసామా? కానీ మనలో ఆయన పిలుపుని బట్టి క్రీస్తు విశ్వాసం వస్తాను బట్టి ఆ నిరీక్షణ ఉంది మనలో. ఆ నిరీక్షణ మనలో అవును కదా. అది అక్కడ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. ఇంకోటి ఏంటి? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. రేపు ఆ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం. ఇప్పుడు కొంతవరకు ఆత్మీయంగా వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. రేపు ఆయన ఎదుట మనం ముఖాముఖిగా దానిని మనం ఏం చేస్తాం? చూస్తాము, అనుభవిస్తాం. అది ఆ నిరీక్షణ ఉన్న భావం. ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ యొక్క భావం ఏంటి? రేపు ఏమంటారైనా పరిశుద్ధులలో రేపు పరిశుద్ధులు అక్కడ ఆ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఎవరి స్వాస్థ్యము? యేసు క్రీస్తులో మన కొరకు సిద్ధపరచబడిన స్వాస్థ్యం. అది ఎవరిది? ఆయనదే. అది నీకు ఇస్తున్నాడు ఆయన కుమారుని. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎంత ఉన్నతమైనదో ఆయన క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటో మీరు తెలుసుకోవాలి అని భక్తుడు ఆ సంఘం గురించి రాస్తాడు.
పరిశుద్ధాత్మతో ఈ దినాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రాజు ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడు. కింద వచ్చి ఏమంటాడు? నీ బలాతిశయాన్ని నువ్వేం చేయాలి? ఘనపరచుకో కదా. ఆ బలాతిశయము విశ్వాసం ద్వారా నువ్వు స్వతంత్రించుకోవటం ద్వారా నీళ్ళు ఏం చేయబడుతుంది? దేవుడు వినియోగపరిచిన బలాతిశయమును ఘనపరచబడుతుంది. దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన వారి కొరకు క్రీస్తులు వినియోగపరిచిన బలాతిశయం అట్లా ఏం చేయబడుతుంది? పుట్టిన పోదు. దేవుడు చక్కటి ఏర్పాటు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆయన మహాకృపయంగా సత్యమును కూర్చున్న అవగాహన స్పష్టత మనకు కలుగజేసి ఆ సత్యమును కూర్చున్న విశ్వాసత మనలో కలుగజేసి దేవుడు యేసుక్రీస్తులో వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి ఫలితమేంటి? మనుషులకు రక్షణ. మనుషులకు ఏం చేశాడైనా? ఆ బలాతిశయైన కుమారుడు యేసుక్రీస్తులు వినియోగపరచబడటం ద్వారా ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ ఏం చేయబడుతున్నారు? రక్షింపబడుతున్నారు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ ఏం చేయబడుతున్నారు? ఆ రీతిగా మన విశ్వాసం ద్వారా రక్షింపబడటం ద్వారా యేసుక్రీస్తులో వినియోగపరచబడిన బలాతిశయం ఏం చేయబడుతుంది? ఘనపరచబడుతుంది. అర్థమైందా మీకు? మొదలు చదవండి. నీ బలం బట్టి నువ్వు హెచ్చించుకో అంటున్నాడు. అది ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలి? నీ బలాతిశయాన్ని బట్టి నువ్వు సిద్ధపరిచిన రక్షణ మేము స్వతంత్రించుకున్నాం. ఆ బలాతిశయాన్ని కూడా ఏం కలిగింది? ఆ సత్యమును కూర్చొని విశ్వాసత మనలో రక్షణ, విమోచన అనేది మనలో. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన రక్షణ బట్టి మనం రక్షింపబడటాన్ని బట్టి దేవుడు వినియోగపరచబడిన కుమారుడు యేసుక్రీస్తులు వినియోగపరచిన బలాత్సయం ఏం చేయబడుతుంది? భయపరచబడుతుంది, ఘనపరచబడుతుంది. అందరూ బట్టి ఆయన ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడు. అర్థమైందా? కన్ఫ్యూజ్గా ఉందా? చూడండి మరోసారి చూడండి. మొదటి వచనం. ఆయన ఔన్నత్యం అది ఎంతో గొప్పది. ఆయన ఔన్నత్యాన్ని మన కొరకు ఏ రీతిగా ఆయన సిద్ధపరిచాడు? ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి. ఇంకోటి, ఆయన బలాతిశయైన కుమారుడు యేసుక్రీస్తులు ఈ లోకంలో అమలు పరచడాన్ని బట్టి మనుషులకు ఏం కలిగింది? రక్షణ, విమోచన అనేది సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా మనకు అందుబాటులో తీసుకుంటూ దేవుడు ఆ పని చేసేసాడు. అది ఏ రీతిగా మహిమపరచబడుతుంది? ఆ సత్యములకు విశ్వాసం వచ్చిన వాళ్ళందరూ ఏం చేయబడుతున్నారు? రక్షింపబడి ఆ స్వాస్థ్యం యొక్క ఏర్పాటు కొరకు ఏం చేయబడుతున్నారు? ఆ రీతిగా దేవుని యొక్క ఏర్పాటు మనలో ఏం చేయబడుతుంది? ఘనపరచబడుతుంది, మహిమపరచబడుతుంది. మొదలు చదువుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణ బట్టి ఎంతో. కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకంలో దేవుని ఏర్పాటు, ఆయన సంకల్పము, ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు మన కొరకు ఏం చేశాట? ఆయన బలాతిశయాన్ని ఆయన కుమారుడు యేసుక్రీస్తులు ఏం చేశాడు? వినియోగపరిచాడు. ఏ రీతి వినియోగపరిచాడు? ఆయన నీ స్థానంలో నా స్థానంలో మరణించి మరణాన్ని జయించడం ద్వారా ఆ బలాత్సయాన్ని ఏ రీతిగా వినియోగపరిచాడు? ఆయన మరణాన్ని మన పక్షంగా ఏం చేశాడు? జయించడంలో దేవుడు తన బలాతిశయాన్ని ఆయన కుమారుడు యేసుక్రీస్తులు ఏం చేశాడు? వ్యక్తపరిచాడు, వినియోగపరిచాడు, ఉపయోగపరిచాడు కదా. దేశంలో ఏదో వెపన్స్ ఉన్నాయి లేదా? ఏదైనా దేశంతో మనకు యుద్ధం జరిగిందనుకోండి, మన బలం ఏది? మనకున్న వెపన్సే కదా. ఆ వెపన్స్ వినియోగపరచడం ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం? శత్రువు నుండి బతకవచ్చు. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను రక్షించడానికి, ఆ శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచి నిన్ను విడిపించడానికి ఆయన బలాతిశయాన్ని వినియోగపరచవలసి వచ్చింది. ఆ బలాతిశయాన్ని ఏ రీతిగా వినియోగపరిచాడు? ఆ బలాతిశయాన్ని వినియోగపరచడానికి
ఆయన కుమారుని లోకాన్ని పంపాడు. ఆ బలాత్సయాన్ని వినియోగపరచడానికి ఎవరు పంపాడు? ఆయన కుమారుని లోకాన్ని పంపి ఆయనను నీ స్థానంలో నిలువబెట్టి మనపై ఉన్న మరణ శిక్ష ఆయన పైన వేసి మన పక్షంగా ఆయన మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధారణగా తిరిగి లేవటం ద్వారా దేవుడు తన బలాతిశయాన్ని ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఏం చేశాడైనా వినియోగపరిచి మనకు సిద్ధపాటుగా. కాబట్టి ఆయన బలాత్స వినియోగపరచడం ద్వారా మనుషులు కలిగే పేరేంటి? వారికి రక్షణ, విమోచన. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచాడు ఆయన బలాత్స వినియోగపరచడం ద్వారా. కాబట్టి దేవుడు తను సిద్ధపరిచి మనకు అందుబాటులోకి వచ్చాడు. ఈ సత్యాన్ని అంగీకరించిన మనం రక్షణ పట్టడం ద్వారా ఆయనకి ఏం కలుగుతుందట? చదవండి, ఇప్పుడు మీకు మొదటి వచ్చిన అర్థం అవుతుంది. ఆయనకి ఏం కలుగుతుంది? ఆయన ఏం చేయలేరా? రాజుని బలాన్ని బట్టి ఏం చేస్తాడైనా సంతోషిస్తున్నాడు. నీ రక్షణ బట్టి అతను ఎంతో. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ బట్టి వాళ్ళ దేవునికి ఎలా ఉంది? నేను చేసిన పనికి ఫలితం మనమే కదా. రేపు క్రీస్తుని విమోచింపబడిన వాళ్ళే కదా దేవుని యొక్క ఆ ఏర్పాటును వచ్చిన ఫలితం అర్థమవుతుంది. మనమంతా ఎవరు? దేవుడు క్రీస్తును ఏదైతే సిద్ధపరిచి మన కొరకు అందుబాటులోకి వచ్చాడో విశ్వసించిన మనమంతా క్రీస్తును మళ్ళీ తిరిగి ఏం చేయబడతాం? మనం ఆయన పిల్లలుగా చేయబడతాం. మంచిది. ఆయన ఔన్నత్యం, ఆయన బలాతిశయం ఈ లోకంలో వినియోగపరచబడి మనుషుల కొరకు ఏదైతే రక్షణ సిద్ధపరిచాడో ఆ రక్షణ సిద్ధపరచడం ద్వారా ఆయనకు ఔన్నత్యాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధారణ తిరిగి లేవటం ద్వారా దేవుడు తన బలాతిశయన కుమారుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? వినియోగపరిచాడు. ఆ రీతిగా నిన్ను నన్ను విమోచించడానికి దేవుడు ఆ చక్కటి ఏర్పాటు సిద్ధపరిచాడు. అది దేవుని సంకల్పం. ఆ సత్యమునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏం చేయబడుతున్నారు? విమోచింపబడి రేపు దేని కొరకు? అన్నాడు మళ్ళీ చదువుతుంది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క నిమోనేలు. రేపు ఆయనకు మనం ఎలా ఉన్నామట? ఆయన కృపా మహిమకు మనం ఎవరు? ఆయన కృప యొక్క మహిమకి రిజల్ట్, ఫలితం. ఆయన కృపా మహిమగా నేను చూపిస్తూ ఉంటాడు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం అంటే మనమందరం ఆయన స్వాస్థ్యం, దేవుని యొక్క స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. రేపు మహిమతో కూడిన ఐశ్వర్యం మనకు కలగబోతుంది. అది మన నిరీక్షణ. ఒక విశ్వాస యొక్క దాని కొరకు ఆయన బలాతిశయం ఈ లోకంలో ఏం చేయబడింది? ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో వినియోగపరచబడింది. అందుకు మనం ఏం చేయాలి? ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించాలి. ఇంకేమన్నాడు? తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలి. ఆయన బలాత్స వినియోగపరచడం ద్వారా ఆయన శక్తి యొక్క చదవండి అక్కడ ఏముంది ఇక్కడ? ఆయన శక్తి యొక్క అపరిమితం అంటే కొలతలేదు, పరిమితి లేదు. అపరిమితమైన మహత్యం ఎట్టుదో దేని నుంచి? ఆయన వినియోగపరిచిన బలాతిశయములు ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చక్కగా అర్థం చేసుకోండి. ఆయన బలాత్సయాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? పరిశుద్ధులలో మన స్వాస్థ్యం ఉంది. ఇంకోటి ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. అర్థమైందా? ఇంకోసారి చెప్పండి మరోసారి. దేవుడు ఆయన బలాతిశయాన్ని ఆ రాజులు ఏం చేశాడట? వినియోగపరిచాడు. ఆ బలాతిశయాన్ని వినియోగపరచడం ద్వారా మనుషులకు ఏం కలుగుతుంది?
విమోచన, దేవుని ఏర్పాటు, ఆయన పిల్లలుగా చేయబడతాం. ఆయన పిల్లలుగా చేయబడిన వారికి ఒక నిరీక్షణ. ఏంటో నిరీక్షణ? రేపు ఆయనతో పాటు ఉంటాం. రేపు ఆయనతో పాటు ఉండబోయే వారికి కలిగే ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఎఫెసీ సంఘాన్ని. రేపు అక్కడ ఆయన స్వాస్థ్యం అంటే ఎవరు? క్రీస్తులో ఎవరైతే విమోచింపబడారో, రక్షింపబడ్డారో వారందరూ ఎవరట? ఆయన స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే అందుకన్నా తన ప్రజల గురించి ఏమన్నాడు ఆయన? నువ్వు నా స్వకీయ జనము. తన ప్రజల గురించి ఏమన్నాడు ఆయన? అలాగే క్రీస్తులో కూడా, క్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన స్వకీయ జనముగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. అందుకని అంటాడు, ఆయన బలాత్సయాన్ని వినియోగపరుస్తాను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్నా, విశ్వసించు ఆయన పిల్లల పట్ల ఆయన చూపించబోయే. ఇప్పుడు వాక్యం ద్వారా కొంతవరకు గ్రహిస్తాం, రేపు ముఖాముఖిగా దానిని మనం చూస్తాం. చూపించబోయే ఏంటది? తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. తన శక్తి యొక్క, ఇప్పుడు తన శక్తి ఆ వినియోగపరచబడిన బలాతిశయంలో ఆ శక్తిని అప్పుడు మనం చూస్తాం. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి నన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఇటువంటి గ్రహింపు వారికి ఇవ్వయ్యా అని ఏం చేస్తాడైనా? ఆయన ప్రార్థన చేస్తాడు. మరి ఈ దినాన్ని కూడా పరిశుద్ధాత్మదేవుడు అటువంటి గ్రహింపు మరి ఎంతవరకు గ్రహించారో నాకు తెలియదు, కానీ ఆయన ఔన్నత్యంలో రాజు ఏం చేస్తున్నాడ? ఆయన బలాతిశయాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషిస్తాడు. ఆయన బలాతిశయంలో ఎంత గొప్ప ఉన్నతమైన ఏర్పాటు సంకల్పం దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుని యందు సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా నీకు నాకు అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. మంచిది. ఇంకోటి చూద్దాం. కీర్తనలు 47:6-8. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని కీర్తించండి, కీర్తించండి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, సమయముగా కీర్తన పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మంచిది. 47:8 ఏమన్నాడు ఇక్కడ? దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆయన ఔన్నత్యం. ఆయన ఎక్కడ ఉన్నాడట? మన దేవుని గురించిన స్పష్టత మనకి ఈ విధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఏమైనాడట? ఆయన ఆసీనుడై ఉన్నాడు. అది ఆలోచించి చదివితే ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. దేవుని కీర్తించండి, మన రాజును కీర్తించండి, కీర్తించండి. ఆయన ఏమైనాడు? ఆయన సర్వభూమికి ఆయన ఏమైనాడు? రాజు అయినాడు. ఆయన సర్వభూమికి రాజు అయినాడు. దేవుడు అన్యజనులకు రాజు అయినాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద అందరిని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకు వందనాలు. మన దేవుడు ఏమైనాడు? సర్వభూమికి ఆయన వందనాలు చెల్లించాలి. అన్యజనులను మనం కూడా ఆయన ఏమైనాడు? రాజు అయినాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆయన ఏమన్నాడు? ఆయన ఆసనుడై. అలాగే 99:5 అంటున్నాడు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క ఔన్నత్యము ఆయన కుమారుడు యేసు క్రీస్తునందు ఆయన బలాతిశయాన్ని మన కొరకు వినియోగపరచడం ద్వారా ఆయన ఔన్నత్యాన్ని మనం చూస్తాం. రెండోది, ఆయన సర్వభూమికి ఏమైనాడు? ఆయన రాజు.
అన్యజనులకు రాజు, ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆసురుడై 99:5 అంటున్నాడు. మన దేవుడైన యెహోవాను కనపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట ఏం చెప్పాడు? సాగిపడండి. ఎందుకు? ఆయన మన దేవుడు ఏమైనాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక్కరికే ఆ పరిశుద్ధత అనే నామం, ఇంకెవరు లేదు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తులు మనం కూడా ఏం చేయబడుతున్నాం? పరిశుద్ధుడు. మంచిది. యెషయా గ్రంథము 12:4. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ఘనమైనది. జ్ఞాపకము తెచ్చుకోండి. అని ఏం చేయలేదు? జ్ఞాపకము తెచ్చుకోండి. జ్ఞాపకమునకు తెచ్చుకోండి. యెహోవాను గురించి కీర్తించబడండి. తొందరపడకండి. చూడండి, 2 నుంచి చదువుదాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు. 1 నుంచి 3 వరకు. దేవుని కనికరమును తలంచి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఏమన్నాడు? ఆ దినమున మీరు ఎలాగో అంటారు. ఏంటట? యెహోవా కోపపడితివి, నీ కోపం చల్లారిపోయింది, నేను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు అని చెప్తూ, ఇదిగో నా రక్షణకు కారణభూతుడను దేవుడు. ఏమన్నాడు భక్తుడు? నా రక్షణకు కారణభూతుడవు దేవుడవు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నేను కీర్తించడానికి ఆస్పదము, ఆయన నాకు రక్షణ. కావున మీరు ఆనందపడి యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయన క్రియలు ప్రచురం చేయండి. ఆయన నామము ఘనమైనదని. ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి? దీని ఆత్మీయమైన అర్థం ఈ మాటలు రాబోయే కాలంలో దేవుని ప్రజలు ఇశ్రాయేలు పాప విముక్తి కొరకు సూచించబడినవి. మనం ఇప్పుడు చదివామే. ఈ రక్షణ దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి రాబోయే దినాలు ఎప్పుడైతే అన్యుల కాలం సంపూర్తి చేయబడిందో అప్పుడు రక్షణ ఏర్పాటు ఎవరికి వెళ్తుంది? దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి. దానిని సూచిస్తూ ఈ మాటలు రాశారు. మనసు చదువుని మీకు అర్థమవుతుంది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకుంటాను. నా దేవుడు ఎవరు? నా రక్షణకు కారణభూతుడు. కాబట్టి నేను భయపడక ఏం చేస్తాను? ఆయనను నమ్ముకుంటాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, నా రక్షణకు ఆధారం ఆయనే అని చెప్తూ మీరు ఆనందపడి రక్షణాకారములైన బావులలో నుండి నీళ్లు చేరుకోదు. ఆ దినమున మీరు ఎలాగంటారు? యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని ప్రకటించండి, ప్రచురం చేయండి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు. చూడండి, దేవుని ప్రజల ఇశ్రాయేలు గురించి పౌలు భక్తుడు ఏమన్నాడు? రోమపత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 27. రేపు వారు పలకబోయే మాటలకు సూచనగా చెప్తున్నాడు ఆయన ఘనతను, ఆయన ఔన్నత్యాన్ని రేపు వారు జ్ఞాపకం చేసుకుంటారట.
రోమపత్రిక 11వ అధ్యాయము ఎట్లనగా 25 నుంచి. సహోదరులారా, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మము మీకు తెలుసు. ఇదిగో ఈ మర్మాన్ని మీకు తెలియజేస్తున్నా. అదేమనగా అదేంటంటే అన్యజనుల ప్రవేశము అన్యజనుల ప్రవేశము పూర్వము వరకు సంపూర్ణమగు వరకు కఠిన మనసు కొంతమట్టుకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మటుకు కలిగింది. కలిగింది. అదే లోకాసు వార్త 1942 కూడా ప్రభు అంటున్నాడు. చూడు లోకాసు వార్త 1942 తన ప్రజలైన యూదుల కొరకు ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు ఈ దినమందైనను ఆ, సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని మీ ఎడల సమాధాన సంబంధమైన సంగతులు మీరు తెలుసుకునే ఎడల మీకు ఎంత మేలు. మీకు ఎంత మేలు. కానీ ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు కానీ అవి ఇప్పుడు మీ కన్నులకు ఏమైపోయింది? మరుగు చేయబడి. ప్రభు వారు ఆ యూదుల గురించి చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన ఆ పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట. యెరూషలేమును ఇలా చూసి దానికి భవిష్యత్తులో కలగబోయే పరిస్థితిని ఆయన ఎరిగి దాని విషయం ఏం చేస్తాడు? ఆయన ఏడుస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏ మాట చెప్పాడైనా? నీవును ఈ దినమనందైనను సమాధాన సంబంధమైన సంగతులు, దేవునితో సమాధానం కదా. క్రీస్తులో మనకేముంది? సమాధానం. తండ్రి అయిన దేవునితో సమాధానం. క్రీస్తులో దేవుడు సిద్ధపరిచిన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకంటే ఆ యూదులందరికీ, యెరూషలేము గురించి చెప్తున్నాడు ఆయన. యూదులకి ఎంతో లేదు కానీ ఇప్పుడు నీ కనులకు ఏం చేయబడ్డాయి? మనం చేయబడ్డాయి. అదే అంటున్నాడు, ఓ సహోదరులారా, మీ దృష్టికి మీరే ఏమనుకోకండి. మీరు మనకు చెప్తున్నాం అన్ని గురించి. మేము రక్షణ, మేము వారికంటే గొప్పవారు బుద్ధిమంతులు అనుకోవచ్చుమా? ఆయన కృపయందు నేను కటాక్షించి ఆ 2000 సంవత్సరాల నుంచి ఆ జీవనకు వచ్చిన సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు మనకి. ఆ రీతిగా మనల్ని తన ఏర్పాట్లకి ఈ కృపాకాలం ముగిసిపోయిన తర్వాత ఈ రక్షణ ఏర్పాటు వారికి వెళ్తారు. ఈ రక్షణ ఏర్పాటు అందుకు ఈ పౌలు గారి చక్కటి మాటలు చెప్తున్నాడు. ఏంటి? ఈ మర్మము మీరు తెలుసుకోబోతున్నారు. ఇదిగో ఈ మర్మం మీరు తెలుసుకోబోతున్నారు. ఏంటి మర్మము? అన్యజనుల ప్రవేశము సంపూర్ణ వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మటుకు కఠిన మనసు. సో దేవుడు ఎవరిని కనికరిస్తాడో అది ఆయన చిత్తం. ఆయన ఏర్పాట్లు, ఆయన కనికరమలు, ఆయన కృపలో ఇప్పుడు మనం ఉంచాడు. ఆ ఏర్పాటు సంపూర్తి అన్యజనుల్లో పూర్తి అయిపోయినంత వరకు వారికి కొంతవరకు ఏమొచ్చిందట? కఠిన మనసు. అంటే ఏంటి దాని అర్థం? దేవుని ఏర్పాటును గూర్చిన సత్యము వారు ఏం చేయలేకపోతున్నారు. దేవుడు వారికి ఆ కఠిన మనసు ఇచ్చాడు, ఆ సత్యాన్ని ఎరగకుండానట్లు. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో ఉన్నాడు. యాకోబులు అంటే ఏంటి? అప్పుడు యాకోబు లేడు కదా. యాకోబు అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు. యాకోబు అంటే ఏంటి? తన ప్రజలైన ఇశ్రాయేలీయులు. యాకోబులో నుండి భక్తిహీనతను ఆయన తొలగిస్తాడు. ఎప్పుడిది? వారి భక్తిహీనత ఎప్పుడు తొలగిపోతుంది? అన్యజనుల కాలము సంపూర్తి అయిపోయింది. నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ అది మనకు చదువుకున్నాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దానిని భక్తులు జ్ఞాపకం. ఆ దినాన ఎప్పుడైతే వారికి రక్షణ ఏర్పాటు గురించి తెలుస్తుందో అప్పుడు వారందరూ ఏం పలుకుతారట? చదవండి. వాళ్ళకి ఏం కలుగుతుందట? వారు ఏం చెప్తారు?
అంటే మనసా అదే చెప్తారు. ఇదిగో నా రక్షణ కారణభూతుడు దేవుడు. ఎప్పుడు చెప్తారు? ఇది పూర్తయిన తర్వాత దేవుని ప్రజలు చెప్పబోయేది ఇక్కడ చెప్తున్నాడు. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను అని చెప్తూ యెహోవాను స్తుతించుడి, జనములలో ఆయన క్రియలు ఏం చేయాలి మీరు రుజువు చేయండి, ఆయన నామము ఘనమైనదని. ఈ దినాన్ని మనం కూడా ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నామం ఎటువంటిదట? ఘనమైనదని. మీరు దానిని ఏం చేసుకోవాలి? మీరు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు ఆయన నామం యొక్క ఘనతని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొందనాలు చెల్లించాలి. చూడండి, ఇదే యెషయా గ్రంథము 25:6. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసంతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో మడ్డి మీదనున్న నిర్మలమైన ద్రాక్షారసము. దీని ఆత్మీయమైన అర్థం ఏంటంటే, ఈ కొండ మీద అంటాడు. ఈ కొండ అంటే ఏంటిది? యెరూషలేము కొండ. ఈ కొండ అంటే ఏంటి? యెరూషలేము కొండ. యెరూషలేము అంటే దావీదు యొక్క దావీదు పురం అంటారు. దావీదు నగరం. యెరూషలేము అంటే ఏంటి? దావీదు. ఆ దావీదు నగరం కొండ మీద కట్టాడు. దాని పక్కనే ఇంకొక చిన్న కొండ. ఆ కొండ మీద ఏముంది? దేవుని యొక్క మందిరం. ఆ పక్కన ఇంకొక కొండ ఉంది, గోల్గొతా, కల్వరి. దాని మీద ఏం జరిగింది? ఆయన యొక్క శిల్వ. ఈ కొండ మీద యెరూషలేము కొండ, యెరూషలేములో కల్వరి అనే కొండపై భవిష్యత్ కాలంలో ప్రపంచం పైన దాని ప్రజల పైన వర్షించబోయే ఆశీర్వాదాలన్నిటికీ తన కుమారుని మరణ మూలముగా దేవుడు పునాది వేశాడు. అర్థమైందా? ఏమన్నాడు ఇక్కడ? ఈ పర్వతం మీద సైన్యములది యెహోవా సమస్త జనముల నిమిత్తము. రేపు మనకు అక్కడ జరగబోయే విందు. దానికి ఆ పర్వతం మీద ఏం చేశాడు? ఆయన కుమారుడు యేసుక్రీస్తులో పునాది వేశాడు. మళ్ళీ చెప్తాను. యెరూషలేములో కల్వరి కొండ, దావీదు నగరం ఉంది. ఇంకో కొండ మీద ఏముంది? దేవుని మందిరం. అదంతా యెరూషలేమే. ఇంకో ప్రభువును కూడా ఎక్కడ సిలువేశారు? యెరూషలేము కొండ. అది కూడా యెరూషలేము కొండే. ఆ పర్వతం మీద కల్వరి అనే కొండపై భవిష్యత్ కాలంలో ప్రపంచము పైన దాని ప్రజల పైన వర్షించబోయే ఆశీర్వాదాలన్నిటికీ తన కుమారుని మరణ మూలముగా దేవుడు ఏం చేశాడు? పునాది వేశాడు. బిందు. రేపు క్రీస్తులు ఆయన పిల్లల యొక్క ఆనందోత్సాహాలకు, దేవునితో సహవాసానికి, ఆత్మ సంబంధమైన దీవెనలకు గుర్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నాం ఏదైతే, దానికి పునాది ఎక్కడ చేశాడట? ఆ పర్వతం మీద. ఏ పర్వతం మీద? యెరూషలేము పర్వతం మీద. ఆ యెరూషలేము పర్వతం ఏముంది? దావీదు మహానగరం ఉంది, దేవుని యొక్క మందిరం ఉంది. ఇంకోటి, ఈ ప్రజల భవిష్యత్తులో కలగబోయే ఆనందోత్సవాలకి పునాది క్రీస్తులో అక్కడే వేశాడు. ఆత్మ సంబంధమైన దీవులకి ఏంటది? గుర్తుగా. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 33:56 అంటున్నాడు. ఆయన ఔన్నత్యం 33:5-6. ఆయన ఉన్నత స్థలంలో నివసిస్తూ మహాఘనత పొందినవాడు. ఆయన సీయోనును న్యాయముతోను నీతితోను నింపేవాడు. ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. 33
5, 6 చదవరా. యెహోవా యెహోవా మహా ఘనత పొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలములను నివసించుచు, న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. ఈ కాలంలో ఆయన ఉన్నత స్థలములో నివసించుచు న్యాయముతోను నీతితోను సియోను. సియోన్ అంటే దేనితో యెరూషలేం. యెరూషలేం ఇంకో పేరు సియోన్. దావీదు పురం. దానిని దేనితో నింపాడట? న్యాయముతోను నీతితోను నింపాడట. 6వ వచనం, ఆయన మీ కాలానికి సుస్థిరమైన ఆధారంగా ఉంటాడు. ఆయన మీ కాలానికి ఎలా ఉంటాడు? ఆయన స్థిరమైన ఆధారముగా ఉంటాడు. ఆయనలో రక్షణ బాహుల్యం యొక్క బుద్ధి జ్ఞానం యొక్క సమృద్ధి కలుగుతుంది. ఆయన ఔన్నత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యెషయా ద్వారా తన ప్రజలకి. చదవ మరోసారి. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉన్నది అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆయన మీ కాలానికి స్థిరమైన ఆధారంగా ఉంటాడు అని రాసుకోండి. ఆయన మీ కాలానికి స్థిరమైన ఆధారంగా. నీ కాలంలో నియమింపబడినది ఎలా ఉండదట? స్థిరంగా ఉంటది. దేనికి స్థిరంగా ఉంటది? ఆయన ఏమన్నాక ఆయనలో రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు. ఆయన ఏమన్నాయట? ఆయన స్థాపింపబోయే పైన ఏమన్నాడు? ఆయన ఎలా స్థాపిస్తాడట? ఆయన దాన్ని 5వ వచనంలో ఆయన సియోనును దేనితో స్థాపిస్తాడట? న్యాయముతోను నీతితోను నింపుతాడు. న్యాయంతో నీతితో నింపిన తర్వాత ఆయన మీ కాలాన్ని దాన్ని ఎలా ఉంటాడట? సుస్థిరమైన ఆధారం ఉంటాడు. ఆయన సుస్థిరమైన ఆధారంగా. ఇంకేమున్నాయి? దేని కొరకు? ఆయనలో రక్షణ బాహుల్యం యొక్క బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగు. బుద్ధి జ్ఞానము సమృద్ధి. యెహోవా భయమే వారికి ఐశ్వర్యం. చూడండి, దీన్ని ఆత్మీయంగా చూద్దాం. అంటే ఆయన ప్రభువు లేక అభిషక్తుడు. ఆయనే విశ్వాస జీవితానికి పునాది. ఆయనే రక్షణకు, ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానము సమృద్ధికి ఆయనలోనే మనకి కదా. చూడండి 1 కొరింథీ 1:30-31 అంటున్నాడు. అయితే ఆయన మూలముగా క్రీస్తు యేసునందు అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలని రాయబడి కదా. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు. కాబట్టి మనం అతిశయించడానికి లేదుమా? మనం ఎవరిని అంత అతిశయించాలట? ప్రభువునందు మనము అతిశయించే వారంగా ఉండాలి. ఎందుకట? అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు అతిశయించుడు ప్రభువునందు అతిశయించాలి అని రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు, దేవుని మూలంగా యేసు క్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచిన మనకు ఏమన్నట? జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన. కాబట్టి ఆయన యందు ఆయన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఏం కలుగుతుంది? ఆత్మ సంబంధమైన సమృద్ధి. ఈ సత్యాలు గ్రహించడానికి మనకి ఏం కలుగుతుందట? దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. అందుని బట్టి మనం ఆయనకి ఏం చేయాలి? వందనాలు చెల్లించండి. కొలసీ పత్రిక 2:3. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యును.
చక్కని మాటల చేత మీరు మోసపరిచినట్లు 8-9 వచనాలు చదువుదాం. ఆయన అనుసరింపక ఏమా లేదా మీ బైబిల్లో లేదా అది? ఆయన అనుసరింపక మరి అనుమానం చదువుతున్నారంటే మనుషుల పారంపర్య కార్యములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరంతర తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెడపట్టుకుని పోవాడు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏలనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు ఏం చెప్పబడింది చెప్తూ 3వ వచనం చదువుదాం. 3వ వచనం ఏమన్నాడు? కాబట్టి వాటిని మనం గ్రహించడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడట? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఏమయ్యట? గుప్తములై. కాబట్టి ఆయన ఉన్నత స్థలములను నివసిస్తూ మహాఘనత పొందిన వాడు. ఆయన సియోనును దేతులుతాడట. ఆయన సియోనును న్యాయముతోను నీతితోను నింపేవాడు. ఆయన మీ కాలానికి సుస్థిరమైన ఆధారముగా ఉంటాడు. ఆయన రక్షణలో ఆయన ఏముందట? రక్షణ బాహుళ్యం యొక్క బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగుతుంది. యెహోవా భయమే వారికి ఐశ్వర్యం. దాన్ని ఆత్మీయంగా మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే ప్రభువు లేక అభిషక్తుడు ఆయనే ఒక విశ్వాస జీవితానికి పునాది. ఒక విశ్వాస జీవితానికి పునాది అంటే మన రక్షణకు ఆత్మ సంబంధన బుద్ధి జ్ఞానము సమృద్ధి ఆయన కుమారుడు యేసుక్రీస్తులో కలుగుతుంది. కాబట్టి ఈ లోక సంబంధం మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరంతర తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెడపట్టుకుని పోవాలి ఎవరైనా ఉండడం జాగ్రత్త చూసుకోండి. అమెరికా భక్తులు హెచ్చరిక ఎవరైనా భక్తులు లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరంతర తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవరైనా ఉన్నాడేమో అని మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన విశ్వాస యొక్క జీవితాన్ని పునాది ఎవరు? ఆయన మన రక్షణకు ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానము సమృద్ధి ఆయనలో మనకి కలుగుతుంది. ఇలాగ మన విశ్వాసాన్ని కట్టుకునే టైంలో ఏం కలుగుతుందట? ఎవరైనా మోసపూర్తిగా చూసుకోవాలి. దేవుడి నుంచి ఆ బుద్ధి జ్ఞానాన్ని బట్టి ఈ తప్పును ఏం చేయాలి? మనం విసర్జిస్తా ఉంటాం. అందరూ వెళ్ళిపోవచ్చుమా అర్థమవుతుందా? దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? క్రీస్తులో బుద్ధి జ్ఞానము. దీన్ని గ్రహిస్తామని ఆత్మ సంబంధం బుద్ధి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? రక్షణకు ఆత్మ సంబంధం బుద్ధి జ్ఞానం సమృద్ధిగా క్రీస్తులో మనకి క్రీస్తులో మనకి దేని వరకు ఇటువంటి సంబంధించుకున్న మనలో ఎటువంటివి చదవప్పుడు మనం లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని జాగ్రత్త సుమా మన విశ్వాసాన్ని లోపల జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రీస్తులో సత్యము, ఆ సత్యమునందు మనకి బుద్ధి జ్ఞానము సమాధానం ఆయనని సమృద్ధిగా మంచిది. దేవునికి ఔన్నత్యము ఇంతకు మనం ధ్యానం చేసాం. ఆయన ఔన్నత్యం ఏముంది? ఆయన బలాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన బలాన్ని బట్టి సంతోషిస్తున్నట్టు ఏంటి? నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన బలాతిశాన్ని వినియోగపరిచాడు. ఎందుకు వినియోగపరిచాడు? అలాగే సరదా ఏం వినియోగపరిచాట? ఆ రీతిగా ఆయన బలాతిశాన్ని వినియోగపరచడం ద్వారా మనుషులకు రక్షణ
విమోచన సిద్ధపరిచి ఈ వాక్యం ద్వారా మనకు అందుబాటులో తీసుకొచ్చాడు. కాబట్టి మనం రక్షించడానికి ఆయన బలాత్సయం వినియోగపరచబడింది. ఆయన బలాత్సయం వినియోగపరచడానికి ఆయన కుమారుని వాడుకున్నాడు. ఆయన కుమారుని వాడుకున్నాడు. కాబట్టి ఆయన బలాత్సయం వినియోగపరచడం ద్వారా మనుషులకు ఏదైతే రక్షణ విమోచన కలిగిందో, విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి రక్షింపబడటం, విమోచింపబడటం ద్వారా ఆయనకి ఏం కలుగుతుంది? సంతోషం. ఆయనకి ఏం కలుగుతుంది? ఆయన ఔన్నత్యాన్ని ఏ రీతిగా మనలో వ్యక్తపరచుకుంటున్నాడు? నువ్వు రక్షింపబడటం ద్వారా ఏదైతే రక్షింపడ్డాం, మనం రక్షింపడటానికి బలాత్సయాన్ని ఏం చేశాడు? ఏ రీతి వినియోగపరిచాడు? మరణాన్ని జయించాలి. అది చిన్న విషయం కాదు. నీ కొరకు నా కొరకు ఏం చేశాడా? మరణాన్ని జయించి ఆయన పునరుద్ధానమునందు ఆత్మ సంబంధమైన జీవాన్ని ఈ లోకంలో ఏం చేశాడైనా చేశాడు. ఈ లోకంలో ఆత్మ సంబంధమైన జీవము ఆయన కుమారుని యొక్క పునరుద్ధానం ద్వారా దేవుడు ఆ జీవనందు మనం ఏం చేయబడ్డాం? వెలిగింపబడ్డాం కదా. ఆ జీవనం మాకేం కలిగింది? నువ్వు వెలిగింపబడడం ద్వారా దేవుడు వినియోగపరిచిన రక్షణ ఏర్పాటుని మనం ఏం చేయగలుగుతున్నాం? విశ్వసించగలుగుతాం. ఆ రీతిగా నువ్వు విశ్వసించడం ద్వారా నిన్ను బట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎంతో సంతోషిస్తాడు. రెండోది, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైనాడు. ఆయన ఎక్కడ ఉన్నాడట? కీర్తనలో 4:47. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆయన ఔన్నత్యం. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైనాడు. అటువంటి స్పష్టత మన దేవుని గురించి. మూడోది, ఆయన పాదపీఠ మీదట సాగిలపడండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. తర్వాత ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం చేసుకోండి. ఐదోది, ఈ కొండ మీద అంటే యెరూషలేములో కల్వరి కొండపై భవిష్యత్ కాలంలో ప్రపంచం పైన దాని ప్రజలపైన వర్షించబోయే ఆశీర్వాదాలన్నిటికీ తన కుమారుని యొక్క మరణం మూలంగా దేవుడు ఏం చేశాడు? పునాది వేశాడు. దేని కొరకు? రేపు అక్కడ ఆయనతో సంతోషించడానికి. దాని సూచనగా మనం ఇక్కడ చదువుకున్నాం. యెషయా గ్రంథము 25:6 చదువుకున్నాం కదా. ఎలాగ సంతోషిస్తారట అక్కడ? దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడు వారి కొరకు? క్రొవ్విన ఈ పర్వతాల మీద యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను. ఏం చేస్తాడట రేపు? క్రొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయను. ఇవన్నీ పోలికలు. రేపు ఒక విశ్వాసకి అక్కడ కలగబోయే సంతోషం అది మన జ్ఞానానికి అందంది. ఈ కొన్ని పోలికలు ఇచ్చాడు. ఈ లోకంలో ఏటి ద్వారా మనిషి ఎక్కువగా సంతోషిస్తాడట? క్రొవ్విన వాటిని తినడం ద్వారా అటువంటి ఆనందం రేపు మనకు కలుగుతుంది. దాని పునాది ఎక్కడ వేయబడింది? ఆ పర్వతం మీద. ఏ పర్వతం మీద? యెరూషలేం పర్వతం మీద. ఆ దావీదు మహానగరము, దేవుని మందిరము, ఆయన బిడ్డల కొరకు రేపు పొందబోయే సంతోషం కొరకు పునాది యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు అంటే కృపని మన అందరికీ అనుగ్రహించిన కాక. మరి ఎంతవరకు గ్రహించారో వాటిని బట్టి ప్రభువుని స్తుతించండి. ఏంటేటో చెప్పండి క్లుప్తంగా 4 మాటలు ప్రభుని స్తుతించండి. ఆ బలాతిశయాన్ని బట్టి మనకు కలిగే మేలేంటి? మనం విశ్వసించడం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు అనేది బట్టి 100 వందనాలు చెల్లించాను. ఇంకోటి, ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైనాడు. ఆయన వందనాలు. మూడోది,
ఆయన ఎదుట సాగిలపడండి, ఎందుకంటే ఆయన ఎవరు? మనుషుడు. మూడోది, నాలుగోది, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన నామం ఎటువంటిదట? ఘనమైనది. మీరు ఎప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం తేలిక తీసుకోండి. మన దేవుడిని తేలికగా ఉంచుకోకూడదు మన మనసులో. ఆయన ఎప్పుడు ఉన్నతంగా మనం ఉంచుకుంటాం. ఆయన నామము ఘనమైనదని మీరు ఎప్పుడు ఏం చేసుకుని ఉండాలి? జ్ఞాపకం చేసుకోండి. ఐదోది, రేపు మనం పొందబోయే సంతోషానికి ఆయన పునాది ఎక్కడ వేశాడట? ఈ 4 మాటలు బట్టి ప్రభు ఏం చేయాలి? మనం ఆస్వాదిస్తూ మన కొరకు అనుకుంటే ఏం చేద్దాం? ప్రభు మీకు వందనాలు. మంచిది. క్లుప్తంగా ప్రభుని స్తుతించండి. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే.